అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మీ పేరే పులి సుబ్బారెడ్డిగా అయిపోయిందండి. నల్లకాలం ఆడిపోయిందో సుబ్బారెడ్డి అంటే పులి సుబ్బారెడ్డి అంటారు. ఎలా ఉంటుంది మీకు అసలు ఆ ఫీల్? ఒక పులే కాదండి, పర్యావరణం సుబ్బారెడ్డి అనుకోవచ్చు. ఓకే, పర్యావరణంలో ఉండే అన్ని జంతువుల గురించి నేను ఇంట్రెస్ట్గా చూస్తాను. దాని గురించి పరిశోధిస్తుంటాను, దాన్ని తెలుసుకుంటే ఇతరులకు చెప్తాను. అసలు దీని గురించి ఏంటి, అసలు ఈ పులుల గణన ఎలా జరుగుతుంది, ఎలా లెక్కిస్తారు, ఏంటి అసలు పరిస్థితి? మనం పోయి దానికోసం ఎస్టిమేట్ చేయడానికి కెమెరాలు పెట్టని ప్రదేశాలు ఉండొచ్చు, కొన్ని ఎత్తైన కొండ ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావు. కాబట్టి మనకు వచ్చిన లెక్కలో మనం చెప్తున్న నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్ కంటే తక్కువ ఉండవని గ్యారంటీ చెప్పవచ్చు. ఆడపులికి చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఒక్కొక్క కాన్పులో 2 నుంచి 5 పిల్లల దాకా పెడతారు. వాటిల్లో కొంచెం బలమైన వాటిల్ని తొందరగా బయట పంపించేస్తాయి. ఆడపులి తనకు ఎలాంటి పిల్లలు పుట్టాలి అనేది దానికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. అవునా? తనకు బలమైన పిల్లలు పుట్టాలి, తెలివైన పిల్లలు పుట్టాలి, దాని సంతతిని ముందుకు తీసుకుపోయే రోగాలు రొస్టు లేని పిల్లల కోసమే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఇష్టం లేని ఆడపులి రిజెక్ట్ చేస్తుంది గర్భాన్ని రిజెక్ట్ చేస్తుంది. మనుషులు అంటే అబార్షన్ చేసుకుంటారు, సేమ్ అటువంటిదే. ఇటీవల కాలంలో పెద్ద పులులు కొన్ని జనారణ్యాల్లోకి వచ్చేస్తున్నాయి. లేగదూడని చెప్పడం, ఆవులపై దాడి చేయడము, మనుషులపై దాడి చేయడము ఎందుకు జరుగుతున్నాయంటారు? ఒకటి నేను పదే చెప్తున్నది ఏంటంటే, పులి ఎప్పుడు మనిషి మీద దాడి చేయదు. అది పక్కా. ఎంత పక్కా అంటే డేటాబేస్లో వేలుముద్ర పెడితే వాడు దేశంలో ఆడున్న వాని వేలుముద్ర వాందే దొరుకుతుంది, వేరే వానికి ఐడెంటిటీ కాదు. అలాగే టైగర్ స్ట్రైప్ కూడా దానికే ప్రత్యేకం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శివరాత్రి వచ్చింది, శ్రీశైలం అంతా కూడా మాల ధరించిన వారందరూ కూడా వస్తుంటారు కదా. ఇప్పుడు ఈ పులుల గణన దీనికంతా కొద్దిగా ఇబ్బందికరం కాదంటారు. ఇప్పుడు సమస్య అదే అయింది. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. పులి అంటే మన నేషనల్ యానిమల్, అంటే మన జాతీయ జంతువు అనుకోవచ్చు. మనము పులుల గురించి చెప్పాలంటే 4 ఏళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో టైగర్ జోన్స్లో కావచ్చు, టైగర్ జోన్స్ వెలుపల ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లలో కావచ్చు పులుల గణన అనేది జరుగుతుంటుందన్నమాట. అదేవిధంగా 2022లో అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉన్న అడవి ప్రాంతాలలో, అంటే టైగర్ జోన్స్ కావచ్చు, టైగర్ జోన్స్ పక్కన కొన్ని రిజర్వ్ ఫారెస్ట్లలో కూడా పులుల గణనకు సంబంధించి మొత్తం సర్వే కూడా నిర్వహించారు. 4 ఏళ్లకు ఒకసారి అంటున్నది. మళ్ళీ ఇప్పుడు తిరిగి 2026లో పులుల గణన అనేది జరుగుతుంది. అసలు పులుల గణన ఏ విధంగా ఉంది, ఈసారి పెరిగింటుందా తగ్గింటుందా, అసలు ఎలా లెక్కిస్తారు, ఈ పులుల గణన అనేది ఎలా చేపడతారని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఇప్పటికే మీకు అందరికీ సుపరిచితుడిగా ఉన్న పులి సుబ్బారెడ్డిగా పేరు పొందిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, మీరందరూ ముద్దుగా పిలుచుకునే పులి సుబ్బారెడ్డి, నేను పిలుచుకునే నల్లకాలువ సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సుబ్బారెడ్డి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరే పులి సుబ్బారెడ్డిగా అయిపోయిందండి. నల్లకాలువ ఆడిపోయిందో సుబ్బారెడ్డి అంటే పులి సుబ్బారెడ్డి అంటారు. ఎలా ఉంటుంది మీకు అసలు ఆ ఫీల్, పులి సుబ్బారెడ్డి అంటేనే? అంటే ఒక పులే కాదండి, పర్యావరణం సుబ్బారెడ్డి అనుకోవచ్చు. ఓకే, పర్యావరణంలో ఉండే అన్ని జంతువుల గురించి నేను ఇంట్రెస్ట్గా చూస్తాను. దాని గురించి పరిశోధిస్తుంటాం, దాన్ని తెలుసుకుంటే ఇతరులకు చెప్తాం. ఈ పర్యావరణం గురించి కావచ్చు, అభయారణ్యాల్లో కావచ్చు, మామూలు అటవీ ప్రాంతాల్లోనే వన్యప్రాణుల గురించి, క్రూర మృగాలతో మిగతా ప్రాణుల గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉంది. అటవీ శాఖ అధికారులు కూడా మీతో సంప్రదిస్తుంటారని విన్నాము. బట్ ఇప్పుడు మనం తీసుకుంటే అన్ని వాటిని పక్కన పెడితే పులుల గణన అనేది జరుగుతోంది. మరి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది కదా, అదేవిధంగా ఇప్పుడు జరుగుతోంది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. అంటే టైగర్ జోన్స్ కావచ్చు, టైగర్ జోన్స్ పక్కన ఉన్న అటవీ ప్రాంతాలు అంటే రిజర్వ్ ఫారెస్ట్లో కూడా జరుగుతుంది అంటున్నారు అనమాట. అసలు దీని గురించి ఏంటి, అసలు ఈ పులుల గణన ఎలా జరుగుతుంది, ఎలా లెక్కిస్తారు, ఏంటి అసలు ఈ పరిస్థితి? అసలు మొదలు మనము మీ ప్రశ్నలోనే చిన్న సర్దుబాటు చేయాలి. ఏంటది? పులుల గణన అనేది ఉండదు. ఓకే. గణన అంటే కౌంటింగ్. ఓకే. కౌంటింగ్ ఉండదు. పులులు అది ఎస్టిమేషన్ మాత్రమే ఉంటుంది. మామూలు పులులు లెక్కిస్తారు కదా, కాలంటే దాని పాదముద్రలు వాటి అంటే లెక్కించడానికి వాటికి ఏమి ఇల్లు ఉండదు, ఇంటి నెంబర్లు ఉండవు, అవి ఎదురుగా కనపడవు, 1, 2 అని ఎంచడానికి పెరేడ్ చేయవు. సో మనకున్న వనరులు, మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఉపయోగించి మనకు తారసపడిన తటస్థపడిన పులులను ఒక కౌంట్లోకి వస్తాయి. అంటే అర్థమైంది, మనకు నెంబర్ వచ్చిందంటే ఆ నెంబర్ కంటే తక్కువ ఉండవు అని
ఆ నెంబర్ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అడవిలో మనం తిరగని ప్రదేశాలు కూడా ఉంటాయి. మనం పోయి దానికోసం ఎస్టిమేట్ చేయడానికి కెమెరాలు పెట్టని ప్రదేశాలు ఉండొచ్చు. కొన్ని ఎత్తైన కొండ ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావు. కాబట్టి మనకు వచ్చిన లెక్కలో మనం చెప్తున్న నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్ కంటే తక్కువ ఉండవని గ్యారంటీ చెప్పొచ్చు. అందుకోసమే దీన్ని ఏమంటారంటే అంచనా అంటారు. అంచనా. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది ఏటీఈ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ప్రోగ్రామ్ పేరే ఏటీఈ, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్, నాట్ టైగర్ సెన్సస్. టైగర్ ఎస్టిమేషన్ అని మాత్రమే అంటారు. ఇప్పుడు తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్గా లెక్కిస్తున్నారు ఎట్లా? అది ఎట్లా అంటే మొత్తము దీన్ని కొంచెం చరిత్ర వెనక్కి పోవాలి. మనకు 1978లో 73లో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ పులుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది. దానికోసం ఒక అంతర్జాతీయ సదస్సు జరిగిన తర్వాత ఒక ఎస్టిమేషన్ వేసుకొని టైగర్ని ఎట్లా కన్జర్వేషన్ చేయాలి అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక ప్రాజెక్ట్ను ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా దేశవ్యాప్తంగా 8 టైగర్ రిజర్వ్స్, పెద్ద పులుల అభయారణ్యాలు 9 ఏర్పాటు చేశారు. ఆ రోజు ప్రారంభమైన ఇది ఈరోజు స్టిల్ ఇప్పటికి 2026కు 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ 8 ఉండేటివి 58 అయినాయి. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? మధ్యప్రదేశ్ ఎక్కువ. ఓకే. మధ్యప్రదేశ్, కర్ణాటక తర్వాత అట్లా ఒక్కొక్కటి వస్తాయి. అయితే మనకు మన ఎన్ఎస్టీఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. ఇది దాదాపుగా 3500 యాడ్ చదరపు కిలోమీటర్లు, 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండింది. ఈ లెక్క భారతదేశంలో ఉన్న ఎక్కడ ఉన్న టైగర్ రిజర్వ్స్ కంటే కూడా ఇది హైయెస్ట్. అంటే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇదే విస్తీర్ణంలో. కానీ పులుల సంఖ్యలో కాదు. పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ ఉంటుంది. కానీ ఈ టైగర్ రిజర్వ్ ఏంటంటే విస్తీర్ణంలో చాలా ఎక్కువ, చాలా పెద్దది. అలా ఉండింది. తర్వాత ఇది 2గా విడిపోయింది. స్టేట్ విడిపోయినప్పుడు 2గా విడిపోయింది. అటు తెలంగాణలో ఉన్నదాన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్గా చేశారు. అమరాబాద్. మన దగ్గర ఉండేది పూర్వనామంతోనే నాగార్జున సాగర్ శ్రీశైలం ఎన్ఎస్టీఆర్గానే ఉండిపోయింది. అయితే దీనికి మళ్ళీ గుండ్లబ్రహ్మేశ్వరం అనే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, వన్యప్రాణి అభయారణ్యం. ఈ అభయారణ్యాన్ని దీంట్లో కలిపేశారు. అంతకుముందు ఎక్స్టెండెడ్ ఎన్ఎస్టీఆర్ అనేవాళ్ళు దాన్ని, అంటే ఇంకా కొనసాగింపు ఉంది అన్నట్టు. కానీ దాన్ని దీంట్లో ఇప్పుడు కలిపేయడంతో యాస్టీస్గా పాత లెక్కకు కొంచెం ఇంకా ఎక్కువనే విస్తీర్ణం ఉంది. కాబట్టి ఆ పేరు మాత్రం అలా నిలబెట్టుకుంది. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ఏ. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అది కాక శ్రీశైలం టు శేషాచలం టైగర్ కారిడార్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు. దీని ద్వారా ఏంటంటే మన తిరుపతి వరకు పెద్ద పుల్ల కారిడార్గా ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకా పెరిగే కొద్దీ అలా జరుగుతూ ముందుకు వెళ్ళిపోతాయి అనేది, దాని టెరిటరీలు పెంచుకుంటూ పోతాయి అనేది ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2022లో ఒకసారి జరిగింది. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఎస్టిమేషన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు 2026కు మళ్ళీ అంత సమాయత్తమైనారు, మధ్యలో ఉన్నారు. ఇప్పటికే 2 స్టేజీలు దాటేశారు, ఇంకా 2 స్టేజీలు దాకా ఉంటాయి. 2022లో జరిగిన అంచనా ప్రకారం ఎన్ని పులులు ఉండే? అంటే 2 రాష్ట్రాల్లో తీసుకుంటే తెలంగాణలో కావచ్చు, అది మీరు చెప్పినట్టుగా అమరాబాద్ అటవీ ప్రాంతంలో కావచ్చు, ఏపీలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్ని పులులు ఉండే అంచనా? ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? 2022లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో టోటల్ భారతదేశంలో 3900 దగ్గర 3682 682కు తక్కువ లేవని డిక్లేర్ చేశారు ఆ రోజు. అదే అంచనా. అదే టైంలో మన ఎన్ఎస్టీఆర్లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో 87 పులుల కింద లెక్కేశారు. ఈ క్రమంలో నడిచింది. ఇప్పుడు ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. భారీగా పెరిగే అవకాశాలు అంటే పుల్ల సంతతి ఎలా? సంతతి పెరుగుతాం. దీంట్లో ఏంటంటే మనకు ఎన్ఎస్టీఆర్లో మంచి ప్రదేశము, దాని టైగర్ మేటింగ్కు మంచి ఏరియా ఉంది, చక్కటి వాతావరణం ఉంది. పులి తిరగడానికి దట్టమైన అడవి ఉండాలి, దానికి తగిన ఆహారం ఉండాలి, దానికి తిరగడానికి కావాల్సినంత ప్లేస్, వాటరు, ఇవన్నీ కూడా ఉంటేనే పులి మనగలుగుతుంది. అలాగే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మైనింగ్ కానీ, తర్వాత హ్యూమన్ అటు ఇటు మనుషులు తిరగడం కానీ, ఇటువంటివి ఏవి ఉండకపోతే పులులు వాటి మానాన అవి హ్యాపీగా
అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే సంసారం చేసుకొని పిల్లలు పెంచుతాయి. అవునా? ఓకే. అంటే దాని మీటింగ్ టైం ఎప్పుడు అంటారు? దానికి మీటింగ్ టైం పలానా టైం అంటూ ఏమి ఉండదు, అది ఎప్పుడైనా కలవచ్చు. కాకపోతే ఎక్కువ మెజారిటీ ఏం చేస్తాయంటే జూలై నుంచి జూలై చివరి నుంచి ఆగస్టు సెప్టెంబర్ 31 3 నెలలు కొంచెం ఎక్కువ ఆ టైం అనుకుంటారు. ఓకే. దీంట్లో అది అప్పుడు మీటింగ్ అయిన తర్వాత 110 రోజులు 3 నెలల 15 రోజుల లోపల అది గర్భావధి కాలం ఉంటుంది. తర్వాత ప్రసవం అవుతాయి అవి. ఆ తర్వాత ఒక 3 ఇయర్స్ 2 to 3 ఇయర్స్ తల్లితో పాటు ఉంటాయి పిల్లలు. ఆ తర్వాత దానిలను చిన్నగా వదిలిస్తుంది. అది అవి సొంతంగా అవి వెళ్ళిపోతాయి, స్వతంత్రులు అయిపోతారు అప్పుడు. అవి ఇంకా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే లేడీ టైగర్ అంటే ఆడపులికి చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఓకే. ఒక్కొక్క కాన్పులో 2 నుంచి 5 పిల్లల దాకా పెడుతుంది. ఒక్కోసారి ఈ 5 పిల్లలు కూడా బతుకుతాయి. సామాన్యంగా 3 పిల్లల కంటే బతకవు. ఒక్కోసారి అంటే అన్నిటినీ సరిగ్గా దాన్ని పోషించడానికి తగిన ఆహారం లభించకపోవచ్చు, పుట్టడంలోనే కొంత వీక్గా పుట్టచ్చు, కొన్ని అదే అంటారు కదా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్, ఆ రకంగానే 3 పిల్లల కంటే ఎక్కువ బతికే అవకాశాలు తక్కువ. ఆహారం అంటే పులికి ఆహారమా? పులి ఆహారం తింటే పాలిస్తుంది. పాల వరకు ఓకే, పాలు కూడా సరిపోకపోవచ్చు. కొంచెము అంతా తినడం మొదలుపెట్టిన తర్వాత పులి తెచ్చిస్తుంది ఆహారం సమస్య ఏం కాదు. సహజంగానే ఎదగలేవు, జన్యుపరంగానే కొంచెం వీక్గా వస్తాయి ఒక్కోసారి అన్నీ బతుకుతాయి. ఈ 5 బతికినప్పుడు కూడా టైగర్ ఏం చేస్తుందంటే వాటిల్లో కొంచెం బలమైన పిల్లల్లో బలమైన వాటిల్ని తొందరగా బయట పంపించేస్తుంది. బలహీనమైన దాన్ని ఇంక అట్లే పెట్టుకుంటుంది. అవి ఇంకా బాగా స్వతహా వేటాడే వరకు, దాని బలం సంతరించుకునే వరకు, శరీరం పెరిగే వరకు కూడా అది అంచున పెట్టుకుంటుంది. అది టైగర్ లక్షణం. అసలు మగపులిది ఏముంది, అది ఊరికే అట్లా దాన్ని తల్లిని చేసే వరకే దాని బాధ్యత. అలాగే ఈ పులి కూడా ఏంటంటే తన సంతతిని పెంచుకోవడంలో దాని ప్రాధాన్యతను గుర్తించేది ఆడపులి, మగపులి కాదు. అవునా? మగపులి కేవలం మీటింగ్ కోసం వస్తుంది, మీటింగ్ తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ ఆడపులి తనకు ఎలాంటి పిల్లలు పుట్టాలి అనేది దానికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. అవునా? తనకు బలమైన పిల్లలు పుట్టాలి, తెలివైన పిల్లలు పుట్టాలి, దాని సంతతిని ముందుకు తీసుకుపోయే రోగాలు రొస్టు లేని పిల్లల కోసమే అది ప్రయత్నం చేస్తుంది. అందుకోసము తను ఎంచుకునే భాగస్వామిని సరిగ్గా మంచి లక్షణాలు అన్నీ ఏ లక్షణాలు అది కోరుకుంటుందో ఆ లక్షణాలను పులిని మాత్రమే అలౌ చేస్తుంది మీటింగ్కి. ఏదంటే అది వచ్చి నేను మేట్ చేస్తా అంటే ఇది అలౌ చేయదు. ఎందుకంటే ఉన్న పులులలో, అందుబాటులో ఉన్న పులులలో బలమైన పులి ఏదో చూస్తుంది, బలమైన పులిని మాత్రమే దగ్గర రానిస్తుంది. ఒకవేళ 2-3 పులులు కూడా ప్రయత్నం చేస్తాయి, 2 పులులు ప్రయత్నం చేస్తాయి దగ్గర రావడానికి. అప్పుడు వాటి రెండింటిలో తేల్చుకోమంటుంది. మీరు ఎవరు తెలుసుకుంటారో తెలుసుకొని వచ్చేయండి అంటది. అప్పుడు దాంట్లో బలమైన పులి మాత్రమే నిలబడుతుంది, బలహీనమైనది పారిపోవడం చనిపోవడం కూడా జరుగుతుంది. పోటీలో చస్తాయి కూడా. బలమైన మిగిలిన దాంతోనే చేస్తుంది. ఒక్కో సందర్భము ఇంకో విచిత్రమైన సందర్భాలు ఉంటాయి. ఒకటే పులి వచ్చినప్పుడు అది దీనికి నచ్చనప్పుడు, ఆడపులికి నచ్చనప్పుడు అలౌ చేయదు. కానీ అది ఒక్కోసారి బలవంతం చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి పని చేసినప్పుడు ఇష్టం లేని ఆడపులి రిజెక్ట్ చేస్తుంది గర్భాన్ని రిజెక్ట్ చేస్తుంది. శరీరంలోనే దానికి ఆ రకమైన మనుషులు అంటే అబార్షన్ చేసుకుంటారు, సేమ్ అటువంటిదే. అబార్షన్ అని కాకుండా పాస్లో బయటికి వెళ్ళిపోయేటట్టు దాన్ని ఒక అమెరికా ఉంది అంటారు శాస్త్రజ్ఞులు. అది అలౌ చేయదు, దానికి ఇష్టం లేని దాన్ని అలౌ చేయదు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలుగా అటవీ శాఖ అధికారులతో వాళ్ళతో ఇంటరాక్షన్లు ఉండడం వల్ల మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. నాకు సొంతంగా వచ్చినట్టువి ఏం కాదు, చాలా పుస్తకాలు చదవడం వలన అటవీ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు చాలా దీనిలో పరిశోధనలు చేసి ట్రైన్ అప్ అయిన వాళ్ళు చెప్పిన విషయాలు నేను మీతో చెప్తున్నాను. ఇటీవల కాలంలో పెద్ద పులులు కొన్ని జనారణ్యాల్లోకి వచ్చేస్తున్నాయి. పలమనేరు దగ్గర కూడా చూసాం కదా, పులి వచ్చేసింది. లేగదూడని చెప్పడం, ఆవులపై దాడి చేయడము, మనుషులపై దాడి చేయడము ఎందుకు జరుగుతున్నాయంటారు? ఒక్కటి నేను పదే చెప్తున్నది ఏంటంటే పులి ఎప్పుడు మనిషి మీద దాడి చేయదు. అది పక్కా. ఎంత పక్కా అంటే దానికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, మనిషికి పులికి మధ్యన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనం హ్యాపీగా దాన్ని చూస్తూ ఉండొచ్చు. అది దానికి నడవడికని మనం నడుస్తూనే దాన్ని నడుస్తూనే చూడవచ్చు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది అవసరం. అదొకటే. అది ఎప్పుడు అది ఏదన్నా యాంగ్రీగా ఉన్నప్పుడు ఇంకొప్పుడు అప్పుడే డిస్టెన్స్ మెయింటైన్ చేసినా దగ్గర రాదు. కానీ ఒక్కోసారి అనుకోకుండా ఎదురు బెదురు అయినప్పుడు
అది భయంతో ఏదైనా ఒక చెయ్యి ఇట్లా అనడమో అట్లా అనడమో జరుగుతుంది, కానీ చంపే ఉద్దేశంతో ఎప్పుడు మనుషుల మీద దాడి చేయదు. కాకపోతే అత్యంత బలమైంది కాబట్టి సడన్లో ఎదురుగా అంటే అందుబాటు దూరంలోకి వచ్చినప్పుడు నా మీద దాడి చేస్తాడేమో అన్నట్టు ఇట్లా పంజా ఇసిరింది అనుకో, చాలా చచ్చిపోతాడు మనిషి. కానీ మనిషి మాంసం ఏం తినదు, అది చచ్చిపోయినా తినదు. అది ఎప్పుడు రేర్ కేసెస్. తినదు. మనిషి రక్తం తాగదా? తాగదు. ఏ మనిషితో సంబంధమే లేదు. అది 2 కాళ్ళ జంతువు, దాని ఆహారం కాదు. దాని ఆహారం మెనూలో రాసుకుంది లేదు, 2 కాళ్ళ జంతువు మనకు సంబంధం లేదు. రేర్గా ఏమైందంటే ఒక సందర్భంలో అది వేటాడేటప్పుడు లేదంటే వయస్సు ఉడిగినప్పుడు దాని శక్తి నశిస్తుంది. నశించడము లేదంటే వేటాడేటప్పుడు ఏదో దెబ్బలు తగిలియో, కాలు వచ్చేయో, కాళ్ళు ఏదైనా దెబ్బ తగిలి పరిగెత్తలేని పరిస్థితి, లేదంటే వృద్ధాప్యంలో నోట్లో పండ్లు ఊడిపోవడం, ఇటువంటి దాంతో కొరకలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది ఆహారం కోసం ఆకలి తట్టుకోలేక ఈజీ ప్రే ఏదైతే మనకు సులభంగా దొరికే దానికోసం చూస్తారు. ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి జంతువు పెద్ద పులి కంటే వేగంగా పరిగెత్తేదే. పెద్ద పులి మహా అంటే 50 కిలోమీటర్లు గంటకు పరిగెత్తగలిగితే గొప్ప విషయం. అంత భారీ శరీరము, 250 కేజీలు, 270 కేజీలు, 300 కేజీల దాకా ఉండే పెద్ద పులి పరిగెత్తడం చాలా కష్టం. అందుకోసము ఆ టైంలో ఏంటంటే మిగతా జంతువులు చూస్తే జింకలేమో 70-80 పరిగెడతాయి, అడవి పంది 60-70 పైనే పోతుంది. చిరుతపులి పరిగెడుతుంది, అంతమైన పరిగెడుతుంది. కానీ మన దగ్గర లెపర్డ్సే ఉండేది, చీతాలు లేవా? చీతాలు అయితే 120 కిలోమీటర్స్ దాకా కూడా పరిగెడతాయి. చీతాలు లేవు కాబట్టి లెపర్డ్ కూడా మాటేసి కొట్టాల్సిందే, అప్పుడప్పుడు పరిగెట్టి కూడా పట్టుకుంటుంది. కానీ పెద్ద పులిని చూసి లెపర్డ్ పరిగెత్తుతుందా? పెద్ద పులిని చూస్తే పెద్ద పులికి దీనికి ఎప్పుడు కాంట్రవర్సీ ఏం రాలేదు, ఎప్పుడు రాదు. సహజంగా పెద్ద పులికి ఈ క్రూర జంతువులలో వచ్చేది ఎలుగుబంటితో వైరం వస్తుంది అప్పుడప్పుడు. ఎలుగుబంటి కూడా 2 కాళ్ళపై నిలబడుతుంది కాబట్టి పెద్ద పులి కూడా దానిపైకి దాడికి పోదు చాలాసార్లు. ఎందుకంటే పెద్ద ఎలుగుబంటికి చాలా పొడవైన గోర్లు ఉంటాయి, కూరలు ఉంటాయి. బాగా గాయపడితే ఇప్పుడు సామాన్యంగా ప్రతి జంతువు కూడా ఏంటంటే గాయాలు తను నాక్కుండానికి వీలున్న ప్రదేశాలలో గాయాలైతే అది నాక్కొని తనకు తాను ట్రీట్ చేసుకోగలుగుతుంది. లాలాజలంలో ఉండే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ ఎక్కడో తలపైనో మెడపైనో ఎక్కడో గాయాలైతే సాధ్యం కాదు. అందుకోసం ఏం చేస్తా ఈ గోర్లున్న జంతువుల కోసం పోదు. అది వేటాడేటప్పుడు కూడా కొమ్ములున్న జంతువుల అంటే మగ జంతువుల మీద దాడి చేయదు సాధారణంగా. చూసి అంటే కొమ్ములు ఉంటాయి కదా, దుప్పులకు కానీ కడుతులకు కానీ పెద్ద కొమ్ములు ఉంటాయి. అది పొరపాటున తగిలిందంటే పొట్ట చిరుకుపోతుంది. అది సావడమో బతకడం వేరే విషయం, ఇది వస్తుంది కాబట్టి దాని జోలి పోదు. సామాన్యంగా మొత్తం మందలో వీక్ 1 ఏది ఉంటుందో చూస్తుంది, బలహీనమైనది, రోగగ్రస్తమైనది, ఉరకలేని దానిలో కోసమే చూసి పట్టుకుంటుంది. ఒక్కోసారి ఆకలి మీద ఉన్నప్పుడు కొమ్ములు దాన్ని కూడా వేటాడతాయి. అవేం వేటాడకూడదు అనేది ఏం లేదు. ప్రయారిటీ బేస్ వచ్చేసి ఇవి. మన ఫారెస్ట్లో పెద్ద పులులు ఉన్నాయి, లెపర్డ్స్ కూడా ఉన్నాయి కదా. అవును. మరి ఎందుకు ఎదురుపడవంట? ఎదురు పడతాయి. ఎదురు పడినా హ్యాపీగా చెట్టు ఎక్కుతుంది లెపర్డ్, పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి దాని మధ్య ఘర్షణ రాదు. అదిగాక దాక్కునే ప్రదేశం చాలా చిన్న ప్రదేశంలో కూడా దాక్కుంటుంది చిరుతపులి. పెద్ద పులి తలబెట్టేంత ప్రదేశంలో మొత్తం చిరుతపులి తన శరీరాన్ని అంతా పెట్టుకోగలదు. ఎందుకట్లా అంటే దాని అవయవ నిర్మాణం అట్లా ఉంటుంది. మొత్తాన్ని చిన్నగా ఉంటుంది కదా, ఉండడమే చిన్నగా ఉంటుంది. దాన్ని ఒక చాటుమాట ఒక గుండు దాపున పెట్టుకోవచ్చు, ఒక చెట్టు దాపునైనా ఆగి ఉంటుంది. గుర్తించడం కష్టమే కావుతుంది జంతువు. కానీ దాని ఒకటిదానికి ఒకటి ప్రేలు కావద్దు కాబట్టి దాని ఆహారం కోసం పులి మీద పోదు కదా, పులి చిరుత మీద పోదు కదా. అందుకోసమే వాటి మధ్య ఘర్షణ రాదు. ఎక్కువ భాగం అది. చిరుతపులి కూడా మనిషి మాంసాన్ని తినదు. రేర్ మన భారతదేశంలో మెజారిటీ సుందర్బన్ అడవులలో ఉన్న పులులు మాత్రమే అక్కడ మ్యానిటర్స్ అవుతున్నాయి. అప్పుడప్పుడు అన్ని చోట్ల కావు. ఎప్పుడు కూడా ఇప్పుడు మన నల్లమల్లో ఇన్ని ఏండ్ల చరిత్రలో ఇటుపక్క ఎన్ఎస్టీఆర్లో కానీ ఎక్కడ కానీ నాకు అడవి తిరగడం మొదలై 30-35 సంవత్సరాలు అవుతుంది. పులితో చనిపోయిన వాళ్ళు 1-2 మాత్రమే ఉన్నారు. వాళ్ళు తెలియక పులి పిల్లలు పెట్టుకున్న ప్రదేశానికి పోవడంతో అదేదో పిల్లల్ని ఏదో ప్రమాదం చేస్తారనే ఉద్దేశంతో దాడి చేసే కానీ మాంసం కోసం దాడి చేయలేదు ఇంతవరకు. గిద్దలూరు దగ్గర ఒక అతను చంపేసింది ఒకసారి, ఒక 30 years బ్యాక్. ఇంకా తర్వాత ఎక్కడ కనపడలేదు మనకి. అక్కడక్కడ ఎప్పుడైనా చిరుతపులు దాడి చేస్తుంటాయి. ఎట్లా దాడి చేస్తాయంటే చిరుతపుళ్ళు కూడా చిన్నపిల్లల మీద దాడి చేస్తాయి. చిన్నపిల్లలను వదిలేస్తారు మన వాళ్ళు, అది చిన్నగా కనబడుతుంది.
నేల మీద నడుస్తుంటే అదేదో జంతువు నడిచినట్టు అనుకుని అది ఆహారం అనుకుని దాడి చేసే ప్రమాదం ఉంది. తర్వాత అది ఆహారం కాదని తెలిసిన తర్వాత వదిలేసినట్టుంటే కొంచెం తినిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అడవిలో తిరిగేటప్పుడు చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితులలో వదలకూడదు పక్కకు. ఇప్పుడు శివరాత్రి వచ్చింది, శ్రీశైలం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతుంటుంది. అందరూ కాలినడకను కూడా భక్తాదులు మాల ధరించిన వారందరూ కూడా వస్తుంటారు కదా. ఇప్పుడు ఈ పులుల గణన దీనికంతా కొద్దిగా ఇబ్బందికరం కాదంటారు? ఇప్పుడు సమస్య అదే అయింది. మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది జంతువుకు మనిషికి మధ్యన ఈ మనుగడ సమస్యలు చాలా ఉన్నాయి. వెనకటికి ఈ పులులు భారతదేశంలో దాదాపుగా 20,000, 10,000, 30,000 ఉన్న సందర్భాలు, జంతువులు ఉన్న సందర్భాలు కూడా ఉండినాయి. అవన్నీ కూడా చాలా మటుకు రాజులు, జమీందారులు వేట రూపంలో చాలా మటుకు చంపేశారు. బ్రిటిషర్స్ టైంలో అధికారులు చంపేశారు. చివరికి ఇట్లబడి లాస్ట్కు 2006లో మొదలుపెట్టారు అనుకుంటున్నా. మన టైగర్ ఎస్టిమేషన్ అనేది స్టార్ట్ చేశారు. 1411 మన భారతదేశంలో ఉండింది. అక్కడ నుంచి 4 ఏళ్ళకు ఒకసారి ఈ ఎస్టిమేషన్ అనేది చేస్తూ ఉన్నారు. దాంట్లో క్రమేపీ పెంచుకుంటా ఒకసారి ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు దాంట్లో ఏంటంటే ఒక 20 years లోపల డబల్ చేయాలి అనేది వాళ్ళు అనుకున్నారు. దానికి తగినట్టే మన భారతదేశంలో డబల్ కంటే ఎక్కువ మించిపోయినాయి. ఇప్పుడు దాదాపు 4,000 ఉంటున్నాయి భారతదేశంలో. ఈ 2006 నుంచి 6లో 14,011 నుంచి మొదలైనది ఇప్పుడు 4,000కు వచ్చింది. ఇప్పుడు మీరు అంటున్న అంచనాకి ఇబ్బంది కదా ఈ శివరాత్రి? అదే దాని గురించి చెప్పబోతున్నా. ఇది ఎప్పుడు ఒకదానికొకటి క్లాష్ కాలే ఇంతవరకు. 4 ఏళ్ళకి ఒకసారి జరిగినప్పుడు కొంచెం ముందు జరిగేది జనవరి, ఫిబ్రవరికల్లా అయిపోయేటివి, ఎలా అంటే మార్చి నుంచి మొదలయ్యేటివి అట్లా. ఈసారి మాత్రం ఇది నేషనల్ ప్రోటోకాల్లో భాగంగా వచ్చినది. ఇక్కడ శ్రీశైలం ఉంది కాబట్టి చేయలేదు. ఆ పైనుంచి వచ్చిన ప్రోగ్రాం కూడా వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఈ పాదయాత్ర మార్గం ఇబ్బంది అవుతుంది అని చెప్పి అటవీధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసి ఈ ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్ర పోవాలనుకున్న వాళ్ళు ఇట్లా అడవిలో అలౌ చేస్తాము, లేకుంటే పోవాలంటే రోడ్డు ఎంట పోండి అని అంటున్నారు. ఈ అడ్డంగా శ్రీశైలం నడిచిపోతే 40 కిలోమీటర్లు ఉంటుంది, రోడ్డు ఎంట పోతే 110 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. అది వాళ్ళ సమస్యగా ఫీల్ అవుతున్నారు. కానీ కొంచెము అర్థం చేసుకోవాలనేది అటవీ శాఖ అధికారులు చెప్తున్నది. మనకు వాళ్ళ భక్తిని అగౌరవపరచాలని కానీ వాళ్ళను కించపరచాలనే ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కాదు. ఇది సాక్షాత్తు సెంట్రల్ ఎన్టీసీ అని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. అంటే అది యాజ్ టీజ్గా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారికి ఆధ్యాత్మికంగా ఎంతో ఇది ఉన్న మనిషి ఆయన. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రోగ్రాం నడుస్తుంది అంటే అదేమి భక్తులకు వ్యతిరేకమైంది కాదని అర్థం చేసుకోమని ఫారెస్ట్ వాళ్ళు అడుగుతున్నారు. ఈ 8 నుంచి 15 దాకా మాత్రమే అలౌ చేస్తారు. అదిగాక శివరాత్రికి అనేది కొత్తగా అంటే ఒక 20 సంవత్సరాల కిందటనే స్టార్ట్ అయినది ఇది పాదయాత్రలు. అంతకుముందు ఓన్లీ కర్ణాటక వాళ్ళు మాత్రమే నడిచేవాళ్ళు. కర్ణాటక వాళ్ళు 1000 సంవత్సరాల ముందు నుంచి కూడా నడుస్తున్నారు అదే రూట్లో. ఉగాదికి వస్తారు వాళ్ళు. ఇది శివరాత్రికి లేదు. ఇదేంటంటే కొంతమంది అధికారులు ఈఓ వాళ్ళు శ్రీశైలమును స్ట్రెంగ్తన్ చేయడం కోసం, అక్కడికి భక్తులు ఎక్కువ ఆకర్షించడం కోసం అనేది కొన్ని ప్రయోగాలు చేశారు. దాంట్లో భాగంగా ఈ శివదీక్షలు అనేవి తీసుకొచ్చారు. ఈ శివదీక్షలకు బాగా ఆదరణ పెరిగింది, ప్రాచుర్యం పెరిగింది. ఎక్కువ శాతం ఈ కాలినడకన పోయి మనం దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందనే భావంతో ఇట్లా పోతున్నారు. దీంట్లో అటవీ అధికారులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పులుల కోసం చేస్తున్నాం అంటే పులి అంటే ఎవరు? సాక్షాత్తు మహాశివుడి అర్ధాంగి అయినటువంటి అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి వాహనం కదా పులి. ఆ పులికి సంబంధించిన కన్జర్వేషన్ అంటే దాని రక్షణ, సంరక్షణ ఈ వ్యవహారాలలో అంటే దేవుని సేవ చేసినట్టే ఇది కూడా మేము చేస్తున్న పని, దేవుడికి చేస్తున్నది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొంత ఏంటంటే ఆధ్యాత్మిక ఆవేశాలు ఉంటాయి. ఈ ఆవేశాలలో అప్పటికప్పుడు మమ్మల్ని ఎందుకు అలవ చేయాలని గొడవ పడడం ఉంటుంది. కొంచెం సూక్ష్మంగా ఆలోచన చేస్తే నిజంగా అంటే వాళ్ళు చేస్తున్న సర్వీస్, దేవుడి కోసం చేస్తున్న సర్వీసే అది. అంటే ఈ భూమి, ఈ ప్రపంచం అంతా సృష్టి దేవుడు చేసినాడని మీరు ఒకవేళ అనుకుంటే ఆ సృష్టిలో వాళ్ళు చేస్తున్న పని ఏంది? ఆ సృష్టిని కాపాడమే కదా. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఓకే, మంచిదంటే ఈ పులుల అంచనా ఎన్ని రకాలుగా జరుగుతుంది, అసలు ఎట్లా చేస్తారు? ఇది అంచనా అనేది రకరకాలుగా మొదలైంది. భారతదేశంలో ఏంటంటే ఈ పాదముద్రలు సేకరించే విధానం ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసేది చేశారు.
ఇది స్టాండర్డ్ పగ్మార్క్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ స్టాండర్డ్ పగ్మార్క్ సిస్టమ్ వచ్చేసి సరోజ్ రాజ్ చౌదరి అని వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక ఫారెస్ట్ రేంజర్ అతను కనిపెట్టినాడు ఇది పద్ధతి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అతను అడవుల్లోనే ఉంటూ అడవుల్లోనే చేసిన మనిషి. ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట అది తయారైంది. దాని ప్రకారము ఏంటంటే పులి అడుగుజాడలను సేకరించి అడుగు కనపడిన చోట దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ద్రవాన్ని దాని మీద పోసి దాన్ని ఒక అచ్చుగా తయారు చేసి దాన్ని అచ్చు తీసినప్పుడు దాని కొలతలను బట్టి మేలా ఫిమేలా అని చెప్పడం, ఈ అడుగులు బట్టి సేకరించిన అడుగులలో ఐడెంటికల్గా ఉండేదాన్ని తీసేస్తూ డిఫరెంట్గా ఉన్నదాన్ని తీసిపెట్టి అట్లా ఒక అంచనా వేసేవారు. దాంట్లో పెద్ద పర్ఫెక్షన్ వచ్చేది కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఒకటే ఉంటాయి. కానీ రాను రాను ఏమైందంటే మనకు సాంకేతికత పెరిగింది. ఈ ఐటీ విప్లవం వచ్చిన తర్వాత రకరకాలుగా వచ్చినాయి. ఇప్పుడు టైగర్ స్ట్రైప్స్ అంటే పులి చారలు అనేటివి మన వేలిముద్రలాగే అవి యూనిక్. మన వేలిముద్ర ఎట్లా డేటాబేస్లో వేలిముద్ర పెడితే వాడు దేశంలో ఆడున్నా మన వేలిముద్ర వాందే దొరుకుతుంది, వేరే వానికి ఐడెంటిటీ కాదు. అలాగే టైగర్ స్ట్రైప్ కూడా దానికే ప్రత్యేకం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కెమెరా ట్రాప్స్ పెడుతున్నారు. ఈ కెమెరాను ఏమంటారంటే ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటున్నాయి. ఈ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు పులులు తిరిగే ఏరియాలలో పెడతారు. సామాన్యంగా ఎక్కడ తిరుగుతాయి ఏం కథనో వాళ్ళకు అంచనా ఉంటుంది ఆ ఏరియాలో. దానిలో గుండా వెళ్ళిపోయినప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్ ఏమవుతాయంటే ఈ బయలాజికల్ ఆబ్జెక్ట్ ఏదన్నా ముందే వెళ్ళిపోతే మనిషి కానీ ఏ జంతువు పోయినా అది ఏమంటే ట్రిగ్గర్ అవుతుంది. కెమెరా ట్రిగ్గర్ అయిపోయి ఫోటో తీస్తుంది, వీడియో తీస్తుంది. అట్లా తీసుకున్న ఇవన్నీ కూడా కలిపి ఒక సాఫ్ట్వేర్ ఉంది వాళ్ళ దగ్గర, మనం బయటికి తెలియదు మనకి. వాళ్ళ అటవీ శాఖలో ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని అన్నిట్లను సెగ్రిగేషన్ చేస్తారు, ఏది ఏంది ఏమి. దాంట్లో ఐడెంటికల్గా ఉండేవన్నీ తీసేస్తూ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ను అప్లోడ్ చేస్తారు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దీన్ని ఒక 3 ఫేజులుగా చేస్తూ ఉన్నారు. డిసెంబరు 1 నుంచి స్టార్ట్ అయింది ఇది. మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టైగర్ రిజర్వ్స్లో టైగర్ పెద్దపుల్ల అభయారణ్యాల్లో ట్రాన్సిట్ లైన్ సిస్టమ్ అని చెప్పి ఒక కొంతమేర ఒక 20 మీటర్లు 30 మీటర్లు ఒక అడవిలో ఒక లైన్ తీస్తారు. అక్కడ ఉన్న చెట్ల కొమ్మలన్నీ తీసేసి ఆ లైన్ వరకు అక్కడక్కడ ఒక ఇంప్రెషన్ ప్యాడ్స్ అని మెత్తటి ఇవి తయారు చేస్తారు, భూమిని సెట్ చేస్తారు. అలాగే ఆ ట్రాన్సిట్ లైన్లో ఎక్కడైనా పెంటలు అంటే పులి మూత్రము మలం విసర్జించినది అటువంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్ సైటింగ్లు వీటన్నిటిలను కూడా నమోదు చేస్తారు. అలాగే ఇవి గోర్లతో గీరుతూ ఉంటాయి చెట్లను. ఈ గీరిన గీకుళ్ళు ఎక్కడెక్కడ ఏ దాంట్లో గీకింది ఎక్కడ గీకింది ఇటువంటివి అంటే పరోక్షంగా మనకు ఏమన్నా ఇక్కడ పులి తిరుగుతుందా లేదనే విషయాలన్నీ ఇవన్నీ చెప్తాయి. అదే టైంలోనే ఆ ఏరియాలో ఉండే మాంసాహార జంతువులు ఇతర జంతువులను కూడా దానికి సంబంధించిన లెక్క చేస్తారు, ఐడెంటిఫికేషన్. అలాగే హెర్బివోర్స్ గడ్డి తినే జంతువులకు సంబంధించిన అవి కూడా నడుస్తాయి. ఇవన్నీ కూడా ఒక ఫేజ్ 1లో నడుస్తాయి. ఫేజ్ 2లో మనకు నెక్స్ట్ ఏంటంటే మొత్తము ఈ డిజిటల్ అప్లోడింగ్ అనేది ఉంటుంది. ఈ డిజిటల్ అప్లోడింగ్ ఏంటంటే ప్రత్యక్షంగా మనుషులు చేసేది కాదు, అది డైరెక్ట్ శాటిలైట్తో వాళ్ళు అనుకున్న ఒక ఏరియాను శాటిలైట్ ద్వారా ఫోటోలు తీస్తారు. తీసి అక్కడ ఉన్న వెజిటేషను ఎట్లా ఉంది, మొదటి దాంట్లో కూడా వెజిటేషన్ తీస్తారు. ఆ వెజిటేషన్ ఏమంటే ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి ఆ ఏరియాలో, చెట్లు పొదలు గుల్మాలు ఇవి కూడా వచ్చేస్తాయి. అట్లాగే మాంసాహార జంతువులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి అయిన తర్వాత ఈ డిజిటలైజేషన్లో మళ్ళీ శాటిలైట్ నుంచి కూడా తీసుకుంటారు ఇదే సిస్టమ్. అది 2 సిస్టాలు అయిపోతాయి అప్పటికి. తర్వాత ఫేజ్ 3కి వస్తారు. ఫేజ్ 3లో ఏంటంటే కెమెరాల ట్రాప్లు కట్టడం. ఇప్పుడు మన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ చాలా పెద్దది కాబట్టి వాళ్ళు 3 బ్లాకులుగా చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మార్కాపురం ఆత్మకూరు అటవీ డివిజన్ ప్రాంతాల్లో ఫస్ట్ బ్లాక్ కింద తీసుకొని దాంట్లో చేపడుతున్నారు. అక్కడ దాదాపుగా 300 కెమెరాలు సెట్ చేస్తారు. 300 కెమెరాలు పెట్టదగిన ప్లేస్ను గుర్తించినారు. 300 ఒక్కో చోట 2 పెడతారు. 300 600 కెమెరాలు అవుతాయి. ఈ 600 కెమెరాల ద్వారా ఎన్ని పులులు పోయినాయి వచ్చినాయి అనేది ఒక అంచనాకు వచ్చేస్తారు. అవన్నీ అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ కూడా NTC నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళకే పోతాయి, వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత మొత్తం కలిపి అన్ని చేసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా రేపు జూన్ వరకు కంప్లీట్ చేసేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ చివరిలో ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్
కాల్ఫార్ చేసి దాన్ని మొత్తం బాగోగులని చూసుకొని సెటరేట్ చేసి ఆ సంఖ్యను అంతకంటే తక్కువ ఉండవు అన్న ఏ సంకేతం ఉంటుందో దాన్ని రిలీజ్ చేస్తారు. ప్రధానమంత్రి కానీ జాతీయ అడవులు పర్యావరణ శాఖ మంత్రి కానీ దాంట్లో ఉంటారు. అది వైల్డ్ లైఫ్ బోర్డు ఒకటి ఉంటుంది, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు. ఆ బోర్డుకు సంబంధించిన వాళ్ళు, ఎన్టీసీఏ వాళ్ళు అందరూ కూర్చొని డిక్లేర్ చేస్తారు. అదొక పెద్ద 4 ఏళ్ళకి ఒకసారి ఆడి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఎవరి ఇయర్ చేస్తూ ఉంటారు ప్రతి చోట, ఎక్కువ తక్కువ చూసుకోవడం. అది లోకల్ చేసుకునేది. నేషనల్ వైడ్ జరిగేది 4 ఏళ్ళకి ఒకసారి. అది అట్లా నడుస్తుంది. ఫైనల్గా నాకు ఒక చిన్న అనుమానం చెప్పండి. అటవీ ప్రాంతం అంటే అభయారణ్యాలు, అటవీ ప్రాంతాల్లో చాలా విషపూరితమైన పాములు ఇవన్నీ ఉంటాయి కదా మనకు. ఎప్పుడైనా పులి ఏదైనా చెట్లలోకి ఎదిగినప్పుడు పాము కాటేసే పులి చనిపోతుందా? చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు రసల్స్ వైపరు ఇటువంటివి చాలా విషపూరితమైనది. క్రైట్ ఉంటుంది, కట్లపాము ఉంటుంది, విషపూరితము. నాగుపాము విషపూరితము. ఇవి చచ్చిపోతుంది, టైగర్ చచ్చిపోతుంది. కానీ సామాన్యంగా జరగవు ఇవి, ఎందుకంటే గుర్తించగలుగుతాయి. పులి ఎప్పుడు ఏమంటారు పొదల్లో చిదుగులో తిరగదు, ముళ్ళకంపలలో తిరగదు. దాన్ని స్పష్టంగా రాజసంగా ఉంటుందంటే బాగా చక్కటి మార్గాలలోనే నడుస్తుంది, దారి బాగుండే చోటనే నడుస్తుంది. ఎక్కడంటే అది ఎప్పుడైనా మన మనుషులు కనబడితే అలా దాక్కోవడానికి పక్క పొదలోకి పోద్ది తప్ప మామూలుగా పోయే ప్రసక్తే లేదు. అది రాజసంగానే పోతుంటుంది. కాబట్టి ఈ పులులు పాములు గీములు వచ్చే ప్రసక్తి లేదు. ఆ మధ్య మీరు యూట్యూబ్లో చూసింటారు, ఓ నాగుపాము వస్తుంది రోడ్డు పైన, పులి ఎదురుగా వస్తుంది. పులి అట్లా చూస్తుంది, వెనక్కి పోతుంది, కానీ నాగుపాము వెనక్కి పోదు. దానికి తెలుసు అది విషపూరితమైనది అని పట్టుకుంటుంది. కాబట్టి అది ఏం కాదు. కానీ ఇప్పుడు అడవిలో జంతువుల నుంచి జంతువులకు ప్రమాదం అనేది ఎప్పుడూ ఉంటుంది, అది సహజం. మీ ఆత్మకూరులో పులికోర్లు అమ్మారనే కేసు అయితే పులికోర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రీసెంట్గా ఒకటి వచ్చింది నిన్ననే. అది ఏంటంటే పులిగోర్లు అని కాదు, ఒక ఐటమ్ కూడా రాసాం మేము. అది ఎరకపై ఇరుక్కున్నట్టు వాళ్ళు. విషయం ఏంటంటే ఈ పశువులకు అంటే గొర్రెలకు వచ్చే ఒక రకమైన రోగాన్ని, దానికి ఏదో మందు కావాలంటే అడవిలో మూలికలు దొరుకుతాయి. ఆ మూలికల కోసము వాళ్ళు పోయారట. ఏది తెల్ల పసుపు అనేది ఒకటి ఉంటుంది అడవిలో. ఆ తెల్ల పసుపు కోసం పోయినారు. ఆ తెల్ల పసుపు దీనికి తాపితే కొంచెం రోగం నిరోధిస్తుంది అని. వీళ్ళు అది ఎత్తుకుంటూ పోయేసరికి ఒక ప్లేస్లో ఒక టైగర్ చనిపోయి ఉండడం వీళ్ళు చూసాం. అప్పటికే అది బాగా డీకంపోజ్ అయిపోయింది. ఏం లేదంటే అది సహజ మరణం అనేది అటవీధికారులు అనుకుంటున్నారు. దాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది. అక్కడ చూసి దాన్ని కాలి గోరు వేరు పిక్కుని వచ్చినారు. నిన్నటికేమో ఒకటే గోరు అన్నారు. అది ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. ఈరోజు నిన్న సాయంత్రానికి ఇంకో 4 దొరికినాయి అని అన్నారు, కానీ అది ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే పులి చచ్చిపోయి ఉంటే వేటగాళ్ళ పాల కాకుండా సహజంగా చనిపోయింటే అన్ని గోర్లు ఉంటాయి కదా, అన్ని గోర్లు తీసుకుంటారు కదా, వీళ్ళకి ఐడియా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పోయినది ఒక పని కోసం, అనుకోకుండా ఎదురుపడితే తీసుకున్నారు. ఇది ఎప్పుడు 2020లో జరిగిందని అంటున్నారు. కానీ ఆ ప్రదేశం కరెక్ట్గా గత మీకు గుర్తుంటే 3 years బ్యాక్ ఒక టైగరు పిల్లలు దొరికినాయి కరెక్ట్ ఆ ఏరియాలో. అదే ఏరియాలో ఓ 3 పిల్లలు తల్లి లేకుండా కనపడ్డాయి. ఆ 3 పిల్లలను గ్రామస్తులు తీసుకొచ్చి దాన్ని అంతా డిస్టర్బ్ చేసినారు. తర్వాత అవి తిరుపతికి తీసుకుపోయి పెంచితే దాంట్లో 2 పిల్లలు చచ్చిపోయినాయి. 4 2 చనిపోయినాయి, 2 ఉన్నాయి. వాటిని అడవిలో వదలడానికి ప్రయత్నం చేసినారు, కానీ వీలు కాలేదు. అది నెహ్రూ జూ, అది తిరుపతి జూలోనే ఉన్నాయి 2. వాటి తల్లి అప్పుడు మిస్ అయింది, ఇంతవరకు కనపడలేదు. ఆ తల్లే వీళ్ళ వీళ్ళకు గోర్లు దొరికింది, ఆ తల్లే ఉండొచ్చు అనేది ఒక అనుమానం ఉంది. మరి అదైనా చంపి దాని గోర్లు తీసినారా, చంపకుండానే మామూలుగా అదే చచ్చిపోతే వీళ్ళు తీసినారనేది తెలియాల్సి ఉంది. మీరు అన్నట్టు పాము గడిస్తే కూడా చనిపోయి ఉండొచ్చు ఒక్కోసారి, అటువంటివి కూడా ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఒకటి ఇప్పటికీ కూడా అడవికి వెళ్తే కట్టె పట్టుకుని పోవాలంటారా? ఖచ్చితంగా కట్టె అనేది అది ఖచ్చితంగా కట్టె ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, అన్ని రకాల పనిచేస్తుంది. పాములు మనం తట్టాడిస్తూ పోతుంటే పాముల శబ్దం, దాని చెవులు ఉండవు. పాములు ఈ శబ్దాలను బట్టి, ధ్వని తరంగాలను బట్టి మనల్ని గుర్తిస్తాయి కాబట్టి పక్కకు తప్పుకుంటాయి. ఆ కిరు చెప్పులు కానీ ఈ కర్ర కానీ ఉండాలి. ఇట్లా అడవిలో తిరిగే వాళ్ళు ఎప్పుడు అడవిలో ఎక్కడ కూడా కింద కూర్చొని కూడా కట్టెని చూసి అనుకుంటే పులికి ఎదురైంది అనుకోండి, ఏ జంతువునే ఎదురు కానీ కర్ర పైకి ఎత్తి పట్టుకుంటే మనం పెద్దగా కనపడతాం కదా, దాంతో అది మనకంటే బలమైనది జంతువు ఇది అని మన దగ్గర రాదు. అలాగే ఇప్పుడు అడవుల గురించి మనం ఇవన్నీ చెప్తున్నాం, కానీ ఈ మధ్యకాలంలో మనకు మొత్తం నేషనల్ హైవేలు ఎక్కువైపోతున్నాయి. మీరు అది ఒకటి చెప్పదలుచుకున్నాను నేను, ఎందుకంటే ఇటీవలనే నాగార్జున సాగర్ దగ్గర ఒక టైగరు ఏదో గుర్తిలను 1 తైలు చచ్చిపోయింది. అక్కడ కూడా ఒక హైవేనే పోయింది.
ఈ హైవేలు అడవులు గుండా వేసేటప్పుడు అనిమల్ క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు వేయాలంటారు, అటువంటి బ్రిడ్జిలు కూడా వేసినారు ఆడ. కానీ రోడ్డుపైకే వస్తాయి. అక్కడ టైగర్ తక్కువ ఉంది, తక్కువ ఉన్న చోటనే టైగర్ చచ్చిపోయింది. ఇప్పుడు మనకు 340C అని చెప్పి కర్నూలు టు విజయవాడ అమరావతికి తయారైపోయింది రోడ్డు. మధ్యలో ఇప్పుడు పర్మిషన్ అడవిలోనే రాలేదు, ఇంకా రావాలని. ఈ అడవిలోకి పర్మిషన్ తెచ్చుకోగలిగి వాళ్ళు రోడ్డు వేస్తే వారానికి ఒక పులి చచ్చిపోతుంది. అవునా? ఎందుకంటే పెద్ద అడవి, ఆ అడవిలో టైగర్ ఎప్పుడు అటు ఇటు నడుస్తూనే ఉంటుంది. ఈ హైవే అయిందంటే వేగం పెరిగిపోతుంది. ఇప్పుడు చిన్న రోడ్లు అయితే చిన్నగా పోతుంటారు, కనుక్కుంటారు, ఆపుతారు. పెద్ద ఫాస్ట్గా పోతే 120, 130, 200 వరకు పోతారు. పోయినారంటే చచ్చిపోతాయి. కాబట్టి ఆ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ పర్మిషన్ రావాలంటే ఎలివేషన్ కారిడార్ వేసుకోమంటున్నారు. అంటే మొత్తం కూడా ఫ్లైఓవరే, మొత్తం పైన కింద ఏముండదు. అప్పుడు టైగర్కి కానీ ఏ జంతువుకి ఏ ఇబ్బంది ఉండదు, పైన అయిపోతుంటాయి, కింద అయిపోతుంటాయి అని అనుకున్నారు. కానీ అట్ ది సేమ్ టైము 340C కాకుండా హైదరాబాదు ఇప్పుడు జమలమడుగు ఒకటి హైవే వచ్చింది 167, అది కూడా సంగమేశ్వరం దగ్గర క్రాస్ అయ్యి వచ్చి ఇటు వెలుగోడు అడవి గుండా పోవాల్సి ఉంది. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, ఒక 6 కిలోమీటర్స్ ఉంది అడవి. దానికోసం పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పి దానికి కొంచెం ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ను మార్చి ఇంకో రూట్లో పోయి తీసుకుపోయి తక్కువ అడవిన చోట తీసుకుపోవాలని చూస్తున్నారు. దానివలన దూరం పెరుగుతుంది. అదిగాక ఇప్పటికే ఆ రూట్లో అడవిలో 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి వెలుగోడు ఆత్మకూరు ఓ రోడ్డు ఉంది, ఇంకోటి వేంపెంట ఆత్మకూరు రోడ్డు ఇంకోటి ఉంది. అదే అడవిలోనే పోతుంది, ఇది అడవిలోనే పోతుంది. ఇప్పుడు ఇది 3వది తీసుకుపోయి ఇంకో చోట కొంచెం అడవి ఉందని చెప్పి ఆడబెట్టాలని చూస్తున్నారు. అంటే ఒక చోట పోవాల్సింది 3 చోట్ల పోతుంది. అది కూడా ఇబ్బంది ఉంటుంది. ఫారెస్ట్ వాళ్ళు ఇది గుర్తించి ఉన్న రోడ్లోనే ఒకటే రోడ్లోనే ఇది అలౌ చేస్తే రోడ్ను మీకు కావాల్సిన రీతిలో రోడ్డు వేసేటట్టు మీరు వాళ్ళని ఒప్పించి మీరు అనుమతులు ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడేదో అడవి తక్కువ ఉంది, ఒక 500 మీటర్లు మాత్రమే ఉంది అడవి, కాబట్టి అక్కడ ఇస్తే మేము అటు పోతాం అంటున్నారు. నువ్వు 500 మీటర్లు అయినా తిరుగుతూ ఉంటాయి జంతువులు, కొంచెం అడవినా తిరుగుతాయి, ఎక్కువ అడవినా తిరుగుతాయి. అడవి లేని చోట అడవి పక్కనే తిరుగుతాయి. అటువంటి చోట 3 రూట్లు ఇస్తే 3 రూట్లలో ఎక్కడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పోతే ఒకటే చోట పెడితే దానికి తగిన ఏర్పాటు మనం బార్కెటింగ్ చేయొచ్చు, అక్కడక్కడ అనిమల్ క్రాసింగ్ ఓవర్ బ్రిడ్జిలు కట్టవచ్చు, లేదంటే 6 కిలోమీటర్లు ఎలివేషన్ కారిడార్ను కట్టుకోమని చెప్పొచ్చు. పెద్ద పులులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతుంటాయి. మొన్న వచ్చేసి మన పరిధిలో ఉన్న పులి అమరాబాద్ అడవుల్లోకి వెళ్ళింది అంటున్నారు. ఏంటి పరిస్థితి అది? మనం రాష్ట్రాన్ని మనం విభజించడం కానీ పులులు ఏమి విభజించుకోలే కదా. ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండేది అక్కడ ఉంటుంది అన్నీ లేదు. అదిగాక బెస్ట్ స్విమ్మర్ పెద్ద పులి, మధ్యలో ఉండేది కృష్ణానది. ఇటు ఎక్కడన్నా దానికి వేరే పులితో ఘర్షణ జరిగినా కొత్త ప్రదేశాలు ఎంచుకోవడానికి వెళ్ళిపోతుంటాయి. దాని టెరిటరీలో అది ఉంది, ఇంకో బలమైన పులి వస్తుంది, దీన్ని తరిమేస్తే ఇంకో చోటికి పోతుంది. అట్లా పోయేటప్పుడు ఆ నది దాటిపోయింది. ఈ మధ్య రీసెంట్గా ఒక పులి అమరాబాద్ పోయింది. అది కొల్లాపూర్ పక్కన అడవుల్లో కాక అడవి బయట తిరుగుతుంది అనేది పుకార్లు వచ్చినాయి. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. అది చిన్నగా అడవిలోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే అడవిలోకి పోయినట్టుంది. అక్కడ అటువంటివి సహజంగా జరుగుతాయి అటు ఇటు. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. చూద్దాం మరి పులుల అంచనా ఇంకా పెరిగింటుంది మీరు చెప్తున్నారు కదా. సెప్టెంబర్ వరకు మనం వెయిట్ చూద్దాం. సెప్టెంబర్లో పులుల అంచనా ఎంతవరకు ఉంటుంది, ఏం కథ అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం.